వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కూటమి స్పష్టంగా ఎన్నికల్లో హామీ ఇచ్చింది, బీసీలకి 34% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి. 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన బీసీలకు 34% రిజర్వేషన్లని జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎత్తివేసిన సంగతి మనకు తెలిసిందే. 34% నుంచి 24% కుదించాడు ఆయన. అలా కుదించడం వల్ల సుమారుగా 17,000 మంది బీసీ యువత రాజకీయ భవిష్యత్తును కోల్పోయింది. దాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 24% కాదు, గతంలో 34% మనం ఇంప్లిమెంట్ చేస్తామంటూ వాగ్దానం చేశారు. అలాగే మన జీవో కూడా రిలీజ్ చేసి 34% అమలు చేస్తామంటూ స్పష్టమైన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన భాగంగా జీవోలు కూడా రిలీజ్ చేశారు. అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు మొదలైంది. ఎలా ఇస్తారు ఏంటి అంటూ రకరకాల మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కూటమి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 34% రిజర్వేషన్ చేయడాన్ని జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేత హైకోర్టులో పిటిషన్ వేపించాడు. బీసీల ప్రస్తావన ఎత్తకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాకుండా ఎలక్షన్ పెట్టడానికి వీల్లేదు అంటూ కోర్టులో వితండవాదం, వింత పిటిషన్లు. జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయాల మీద, ఆ పార్టీ చేస్తున్న రాక్షస రాజకీయ క్రీడ మీద, బీసీలకు వెన్నుపోటు పొడిచిన ఆ పార్టీ మీద ఇవాళ హైకోర్టుకు వెళ్ళాలని ఎలా చూస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు, మన వీక్షక మిత్రులు కూడా. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహా సిద్ధమై రెడీ అవుతూ ఉంది. బీసీలకు 34% స్పష్టంగా ప్రకటించారు వాళ్ళు. అక్కడి నుంచి మొదలైన జగన్మోహన్ రెడ్డి లేళ్ల అప్పిరెడ్డి చేత హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ ఇప్పించాడు. అంటే బీసీలు మన వెనకాల రారు, ఒక సీటు కూడా మనం గెలిచే అవకాశం లేదు, డిపాజిట్లు కూడా లేవు, ఎన్నికల్లో పొడి చేసే అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లో తాత్కాలికంగా ఎన్నికలను వాయిదా వేయించడానికి లేళ్ల అప్పిరెడ్డి చేత పిటిషన్ ఇప్పించారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు బ్రహ్మంగారు, వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు మొన్న 24 అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చారు. ఇచ్చినందుకు ఎందుకు ఇచ్చారు? మా సమస్యలని అసెంబ్లీలో ప్రస్తావించమని. అది తప్ప వాళ్ళు అన్నీ చేస్తున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను వదిలిపెట్టి ఇవాళ అసెంబ్లీకి వెళ్ళని పరిస్థితుల్లో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే మనకు నైతికంగా ఏం హక్కు ఉంది ప్రజల ఓట్లు అడగటానికి అనేది వాళ్ళే డిఫెన్స్లో పడ్డారు. అంటే ఆత్మరక్షణలో పడి జగన్మోహన్ రెడ్డి దానికి ఒక విరుగుడు ఏం పెట్టాడంటే, పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకరనే విషయం ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఎమ్మెల్యేలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మాజీ ఎమ్మెల్యేలని. మీరు గనక మీ నియోజకవర్గ పరిధిలో ఉన్న మండల అధ్యక్షుల్లో కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవంగా కనుక జరిగితే నేను మీకు సీట్లు ఇవ్వను అంటున్నాడు. ఏకగ్రీవంగా జరగటానికి వాళ్ళు కాదు కారకులు, సీట్లు అడగటానికి ఎవరు లేరు అక్కడ. సీట్ ఇస్తే పోటీ చేసేవాళ్ళు లేడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, మీరు ఎవరు పోటీ చేసినా చేయకపోయినా ఏ ఒక డమ్మీ నామినేషన్లు అయినా వేసి మన వైఎస్ఆర్సీపీ తరఫున యునానిమస్గా జరగకుండా మీరు చూడండి అనేది ఆ బాధ్యత. అంటే అప్పటికి ఆయనకి ఓటమిని అంగీకరించినట్టు అయింది. నిజంగా కనుక పోటీ చేస్తే గెలుస్తామనుకుంటే అనేక మంది అభ్యర్థులు వస్తారు, ఎమ్మెల్యేలకు ఆ బాధ తప్పేది. ఎమ్మెల్యేలు వెళ్ళి అభ్యర్థుల్ని పట్టుకొచ్చి వాళ్ళ డిపాజిట్లు కూడా ఇళ్ళు కట్టి వాళ్ళ ప్రచార ఖర్చులు కూడా ఇవాళ రేపు ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన వాళ్ళు చేయాలి. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికలు రాక ఉంటుందా, ఎన్నికల్లో పోటీ చేస్తుందా అనే అనుమానం ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేల్లోనూ సీనియర్ నాయకుల్లోనూ ఉంది. ఎందుకంటే మనం 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళి అసెంబ్లీలో కనీసం హాజరు కూడా అవ్వటం లేదు. మన పార్టీని ఎవరు నెక్స్ట్ ఎన్నికల్లో ఆదరిస్తారు, ఈ 11 సీట్లు కూడా రావు. అందులో ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గత 50 ఏళ్లుగా నిలబెట్టుకుంటున్న పులివెందుల నియోజకవర్గంలోనే మొన్న కిందసారి జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది. ఆయనకి తెలుసు, నా సొంత నియోజకవర్గంలోనే డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితుల్లో ఇతర రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తారు. అందుకని ఆ బండ తీసుకెళ్ళి ఎమ్మెల్యేలని ఎత్తిన పెట్టాడు. దీనికి తోడు అసలు ఎలక్షన్లో మీరు చెప్పారు, ఇప్పుడు ఆయన 24% తగ్గించిన రిజర్వేషన్లు మళ్ళీ మేము 34% 2019 వరకు ఎలాంటి రిజర్వేషన్ ఉందో అది మేము కాపాడతామని చెప్పి ఇప్పుడు అంటం వలన 16,000 మంది గత 5 సంవత్సరాల్లో రకరకాల స్థాయిల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ బిడ్డలకి ఆ అవకాశం కోల్పోయారు. కాబట్టి ఈ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బీసీలు కనుక ఏకమత్తంగా
కూటమికి వేస్తే అసలు ఇంకా మన అభ్యర్థులకి పులివెందుల్లో డిపాజిట్లు కూడా పోయినాయి. అసలు ఇక్కడ 0 ఓట్లు కూడా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అట్లాంటి స్థితిలో ఉంది. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఏదో ఒక మిషతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపించాలి. ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు ఎన్నికలు జరిపించడానికి అధికార పార్టీ మీద ఒత్తిడి చేయాలి. మీరు ఏదో ఒక మిషతో వాయిదా వేస్తున్నారు, మాకు అవకాశం, మేము గెలుస్తాం కాబట్టి పెట్టమని. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగి పూర్తయ్యారాక ఆపమంటున్నాడు. అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరిగిపోతూనే ఉంది. ఆల్రెడీ ఫైనలైజ్ చేసిన లిస్టులు కూడా ప్రకటించేస్తున్నారు అన్ని స్థాయిల్లో, బూత్ లెవెల్లో. ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే కూడా చెప్పమంటున్నారు. అసలు ఇంకోటండి, ఎన్నికల ఈ ప్రక్రియ అనేది ఈ ఓటర్స్ చేర్చుకోవటం కానీ తీసేయటం కానీ అది ఒక నిరంతర ప్రక్రియ. ఆన్లైన్లో కూడా ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎన్నికలకినో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి ఏమి సంబంధం? పోనీ అట్లాంటిది ఏదైనా ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు. అయ్యా ఇంకా పలానా సాట అవ్వలేదు, అది కూడా అవనివ్వండి, అయిన తర్వాత మీరు పెట్టమని. అట్లా కాకుండా డైరెక్ట్గానే హైకోర్టుకి లేళ్ల అప్పిరెడ్డి అంటే ఆయన జేబులో మనిషి. ఇట్లాంటి అన్నిటికీ ఇతను ఆయన కరకట్ట కమల్ హాసన్ అంటారు కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వీళ్ళిద్దరూ ఆయనకి చెరొక జేబులో బొమ్మలో. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఏదో ఒక పిటిషన్ వేసి అడ్డం పడంటారా అంటాడు వ్యవస్థకి. ఇప్పుడు వీళ్ళు ఈ వచ్చే ఎన్నికల్లో మనకు అభ్యర్థులు దొరకరు. అభ్యర్థులు ఎవడన్నా నిలబడినా ఓట్లు వేయటానికి ఎవరూ సిద్ధంగా లేరు. తర్వాత బీసీలకి మనం చేసిన అన్యాయం వాళ్ళ బయటకు వచ్చింది. వాళ్ళంతా వాళ్ళే బయట పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు తగ్గించాడని భరత్ అని రాజమండ్రి ఎంపీ తెలిసి తెలవకుండా మాట్లాడేటప్పటికి వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు పూర్తిగా కుల్లాగా చెప్పేశారు, అయ్యా మా టైంలో 34% ఉంది, మీరే తగ్గించారు, మళ్ళీ మేము 34% పెంచుతున్నామని. కాబట్టి ఇదొకటి. రెండోది, అన్నా క్యాంటీన్లు కూడా ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అంటే విస్తృతపరిచారు ఇంకా గతంలో కన్నా కూడా. వీళ్ళ టైంలో ఎత్తేసిన అన్నా క్యాంటీన్లు ఇవాళ ఎంత ఆదర్శంగా నడుస్తున్నాయంటే స్పెషల్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ గారు డాక్టర్ పవన్ కుమార్ శర్మ అని, తర్వాత సిఇఓ వివేక యాదవ్, తర్వాత విజయవాడ మున్సిపల్ కమిషనర్ దాన్ చంద్ర, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ప్లేట్లు పట్టుకుని క్యూల్లో నుంచుని ఆ భోజనం పెట్టించుకుని తిని చాలా బాగుంది, మంచి నాణ్యతగా ఉంది, రుచిగా ఉందని కూడా మెచ్చుకుంటున్నారు. చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైనా తింటున్నారు. ఇవాళ ఫలానా వాళ్ళ కోసం అనేది లేదు, ఎవరికైనా కూడా పరిశుభ్రత ఉంది, రుచికి రుచి ఉంది. ఎంత 5 రూపాయలకి టిఫిన్ భోజనాలు పెడుతుంటే అసలు క్యాంటీన్లు కళకళలాడుతున్నాయి. అంతకుముందు మూతబడి నడుస్తున్న వాటిని మూత పెట్టారు. ఇట్లాంటి అకృత్యాలన్నీ. తర్వాత ఇవాళ ఈ మద్యం కుంభకోణంలో నలిగిపోయిన కుటుంబాలు కూడా ఇవాళ మళ్ళీ కొంచెం తేరుకుని జరిగిన నష్టం జరిగింది, ఇట్లాంటి ప్రభుత్వం ఉంటే చాలు, కనీసం ఏదో తీసుకున్న డబ్బుకి న్యాయం చేస్తున్నారు, మంచి మద్యమే ఇస్తున్నారు, సరసమైన ధరలకి నాణ్యతగా ఇస్తున్నారు. అట్లా ప్రతి అంశంలోనూ వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగిపోయినాయి. ఇసుక ఫ్రీగా చేయడంతో అనేక భవన నిర్మాణ రంగం మళ్ళీ ఊపు అందుకుంది. గ్రామీణ వ్యవస్థ పునర్జీవనం వచ్చింది. అందుకని ఇక ఎట్లయినా సరే రేపు ఈ స్థానిక ఎన్నికలు జరిగితే మనకి 0 పెర్ఫార్మెన్స్, ఏం గెలిచే పరిస్థితి లేదు. అందుకని ఇది దింపుడు కళ్ళెం ఆశలాగా ఉందండి. అసలు అయినా ఎలక్షన్ కమిషన్కి మీరు ఫిర్యాదు చేయకుండా హైకోర్టు కూడా అడుగుతుంది, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఇంతకుముందు ఏం ప్రయత్నం చేశారు చూపించమంటుంది. అప్పుడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాల్సిందే వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ అవన్నీ మేము ప్రకటించేసాము ఓటర్ల జాబితాలో, మీకు ఇంకేమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పమంటుంది. ఏం చెప్పగలుగుతారండి? కాబట్టి ఇది ఏదో ఒక రకంగా ఆపటం కోసం నడుస్తున్న మిషన్లో స్పానర్ పెడతారంటారు చూసారా, ఆ ప్రయత్నం అనమాట. ఇది దింపుడు కళ్ళెం ఆశ, ఇది ఏం నెరవేరదు కూడా. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పిటిషన్లు వేపించిన స్థానిక సంస్థలు ఎన్నికవటం అతని వల్ల కాదని, ఎన్నికలు నిర్వహించి తీరుతారని, 99.99% సీట్లు కూటమి ప్రభుత్వం గెలుస్తుందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షక మిత్రులు కూడా.